ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదిన దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారు కదా. ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ప్రేమించిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మనతో మాట్లాడాలని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మనం ప్రేమించిన వారితో మాట్లాడని దినమైనను క్షణమైనను అది మనకి ఏ రీతిగా కనబడుతుంది అని అంటే, నేను ఏదో ఈరోజు కోల్పోయాను అన్న రీతిగా అది మనకు కనబడుతుంది. ఈరోజు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మానక ప్రతిదినం ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ప్రేమను ప్రతిరోజు మాటల ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా కూడా మన జీవితంలో ప్రత్యక్షపరుస్తున్నారు. అలాంటి ప్రేమను మీరు ప్రతిదినం రిసీవ్ చేసుకుంటూ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యను దాటుకుంటూ మీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఒగ్గి నా మొర ఆలకించు. ఆమె చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దావీదు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని కోసం కనిపెట్టుకునే సమయంలో దేవుని యొక్క ఉత్తరం నా విషయంలో లేట్ అయినప్పటికీ కూడా నేను సహనముతో కనిపెట్టుకున్నాను అని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు. ఆ సహనాన్ని బట్టే అతనికి దావీదుకు దేవుడు ఉత్తరం అనేది దిగి వచ్చి ఉన్నదని దేవుని వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉండదండి. అవును, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాము, ఎన్నోసార్లు దేవునికి ఎన్నో విషయాలు మన ప్రార్థనల ద్వారా చెప్పుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు దేవుని ఉత్తరమైనా, దేవుని కార్యాలైనా, దేవుని ఆలోచన అయినా, దేవుని పనులైనా మన విషయంలో లేట్ అయినప్పుడు మనం ఎంత మాత్రమో తొందరపడకూడదు. ఎందుకంటే కొన్ని లేట్ చేయడం అనేది దేవుని చిత్తమై ఉంటుంది. లేట్ అయిపోయిన తర్వాత జరిగే పనులే కానీ, వచ్చే బహుమతులే కానీ, ఇంకేదైనా సరే అది ఎంత బాగుంటుంది అని అంటే, మన లైఫ్లో ఎప్పటికీ కూడా దాన్ని మనం రిమైండ్ చేసుకునేలా, దాని అందు మనం సంతోషించేంత గొప్ప బహుమతుల్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. కాబట్టి ఎన్నో రోజుల నుండి మీరు ప్రార్థిస్తున్నారేమో, ఎన్నో రోజుల నుండి మీ విశ్వాస విషయంలో, మీ విశ్వాస జీవితంలో వైద్యం ఇవ్వకుండా చాలా నమ్మకంగా ఉన్నప్పటికీ మీ దేవుని కార్యాలు మీ జీవితంలో ఆలస్యం అవుతున్నారేమో. దేవుడు కొన్ని సందర్భంలో కొన్ని కారణాల కోసం దేవుని కార్యాలని ఆలస్యం చేస్తూ ఉంటాడండి. ఎందుకు ఆలస్యం చేస్తాడు అంటే, కొన్ని అనుభవాల కోసం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే సడన్గా నేను వర్ధిల్లింపజేస్తాడు అనుకోండి, మళ్ళీ ఫ్యూచర్లో మనకి అనుభవాలు అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయండి. అలా దేవుడు చేసే ప్రతి పనికి కారణం ఉంటుంది. నిన్ను ప్రేమించే దేవుడు తొందరగా నేను వర్ధిల్లింపజేయాలనుకుంటాడు, తొందరగా నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఆయన ఇవ్వాలనుకుంటాడు. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని కోసం సహనంతో కనిపెట్టుకున్నాను, చివరికి ఆయన నన్ను మర్చిపోకుండా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తనకు ప్రార్థించే వాళ్ళందరికీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, ఆయన వారి మొరలని ఆలకించి కన్నీళ్లను తుడిచి కార్యాలు జరిగించే దేవుడు. కాబట్టి మీరు మనుషులతో మీ విన్నపములను చెప్పుకున్నా, మనుషులతో మీ యొక్క సమస్యలను చెప్పుకున్నా కానీ దానికోసం ఎదురు చూసి ఇంకా దాని మీద ఆశలు వదులుకునే అవకాశం ఉంటుందేమో. దేవుని కోసం ప్రార్థిస్తే, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థిస్తే, దేవుని దగ్గర మీరు ఏది అడిగినా కానీ అడిగిన దాని మీద ఆశలు వదులుకోవడం కాదు, ఆశించిన దానికంటే దేవుడు ఎక్కువగా మన జీవితంలో అందిస్తాడండి. అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఆలస్యమైన క్షణంలో సహనంతో మనం ఆయన కోసం కనిపెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడి మీరు సహనం ఇంకా దేవుడు పెంపొందిస్తున్నాడని, సహనంతో దేవుని కార్యాలని, దేవుని కృపని మీరు పొందుకోబోతున్నారని నేను ఆశిస్తున్నాను. అట్టి కృప దేవుడు మీ జీవితంలో అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడా, మహాదేవ, గొప్ప దేవుడైన దేవ, సహనముతో నీ కోసం కనిపెట్టుకున్న దావీదు ఎంత మాత్రం నువ్వు మర్చిపోక, ఆలస్యం చేయక, ఉత్తరం ఇచ్చి ఆ ప్రార్థనను చెవియొగ్గిన రీతిగా ఇదిగో సహనంతో ఎందరైతే నీ కోసము, నీ సహాయం కోసము నిరాధారులై కనిపెట్టుకుంటున్నారో వాళ్ళ ప్రార్థన కూడా మీరు ఆలకించండి, వాళ్ళ మనవుల్ని కూడా మీరు అంగీకరించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి వాగ్దానము, నమ్మిన ప్రతి జీవితంలో నీ కార్యాల కోసం ఎండిన భూమి ఏ రీతిగా అయితే నీటి చుక్క కోసం, వర్షం కోసం ఎదురు చూస్తుందో, అడిగితే నీ కార్యాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి జీవితంలో అలాంటి కార్యాలు మీరు జరిగించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.